అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో ఫుల్ డే వ్లాగ్ అయితే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం వర్క్స్ చేసుకున్నాను, ఏంటి, లంచ్ ప్రిపరేషన్, డిన్నర్ ప్రిపరేషను, స్నాక్స్, ఇవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్లోకి ఏదన్నా రైస్ ఐటమ్ అలా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి రైస్ కడిగి పెట్టేసుకున్నా. నైట్ పడుకునేటప్పుడే ఆఫ్టర్నూను ఇప్పుడు 2 టైమ్సే తింటున్నాం కదా, ఇలా శనగలు అలా మధ్యాహ్నం పూట సలాడ్లో కానీ లేకపోతే ఇలా విడిగా అయినా తినేయచ్చు అని చెప్పేసి రోజు అయితే కుక్ చేస్తున్నాను. రాజ్మా కానీ శనగలు లేకపోతే బొబ్బర్లు ఇట్లా ఏ ఉంటే అవన్నమాట. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ తింటాం కాబట్టి మధ్యాహ్నం పూట మా వారికి కూడా కొంచెం లంచ్ బాక్స్లో అలా పెట్టివచ్చని ఒక్కోసారి తాలింపు పెడుతూ ఉంటాను. లేదంటే కీరా అవి కట్ చేసి కొంచెం ఆనియను కీరా అవి కట్ చేసేసి అలా పెట్టేస్తే ఇంకా తినేస్తారు. ఇంకా నేను కూడా ఇంట్లో స్నాక్స్ లాగా అట్లా తినచ్చు కదా, డైలీ అయితే కుక్ చేస్తున్నాను. ఇక ముందైతే రైసు శనగలు స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా రైస్ ఉడికేలోపు పూజ సామాన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. అంటే పూజకి టైం ఉన్నా లేకపోయినా, చేసినా చేయకపోయినా కూడా ఫస్ట్ అక్కడంతా దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి పూజ సామాన్ కడిగి పెట్టేస్తే ఆ టైంని బట్టి చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ముగ్గు వేసుకోవటం ఇదంతా ఉంటుంది కదా. వన్స్ మనం ఇంకా పనిలో పడిపోయి వంట స్టార్ట్ చేసి అలా అయిపోతే మాత్రం ఇంకా టైం అస్సలు కుదరదు. 4:30కి అట్లా లేచినా మొత్తం పని. అంటే ఇప్పుడు మార్నింగ్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి, అంటే రైస్ రోజు కాదులేండి, మిల్లెట్స్ కూడా వస్తుంది. ఎప్పుడన్నా రైస్ కుక్ చేస్తూ ఉన్నా, ఎక్కువ జొన్న సంగటి మిల్లెట్స్ అట్లా అయితే కుక్ చేస్తున్నాను. ఏదైనా ఇలా రైస్ కానీ మిల్లెట్స్ ఇలా కుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే కర్రీస్ కంపల్సరీ ఉంటే బాగుంటుంది. కొంచెం మనకి స్టమక్ ఫిల్ అయినట్లు అలా ఉండాలంటే మాత్రం కర్రీస్తో తింటేనే బాగుంటుంది. అంటే తక్కువ రైస్ అవి పెట్టుకొని అలా, అందుకోసమని మార్నింగ్ కొంచెం నాకు హడావిడే అవుతుంది పనికి. లేకపోవటం ఇంకా ఈ దేవుడి దగ్గర పనులు అవి చూసుకొని ఇంకా ఈ పనులన్నీ అంటే కొంచెం హడావిడి అవుతుంది. 4:30కి అట్లా లేస్తే 7కి మా అమ్మాయి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా టైం అయితే కరెక్ట్గా సరిపోతుంది. తనకి లంచ్ బాక్స్ అది పెట్టేయడానికి అంతా. ఇంకా కొంచెం లేటుగా లేచామంటే, అరగంట లేటుగా లేచినా కూడా పనులన్నీ కొంచెం లేట్ అయినట్లే అన్నమాట. సరే, ఇంకా ఇక్కడైతే ఇంకా ఈ రైస్ అది ఉడికేలోపు దేవుడి దగ్గర పనులన్నీ చూసుకొని ఇక్కడ పొట్లకాయ కర్రీ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనకి లంచ్ బాక్సులు పెట్టడం అలా ఉంటే కొంచెం ఈ పనులన్నీ ఉంటాయి కదా. నాకైతే లంచ్ బాక్స్ అంటే పాపకు ఒక్కదానికే ఒక బాక్స్లో పెట్టేస్తాను. ఇప్పుడు తను కూడా తీసుకెళ్ళట్లా, వాళ్ళకి స్కూల్లో కూడా బ్రేక్స్ తగ్గించేశారనమాట. మార్నింగ్ ఒక 10 మినిట్స్ అలానే ఉంటుంది బ్రేక్. సెకండ్ బ్రేక్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంత టైం ఉండదని ఒక బాక్సే తీసుకెళ్తున్నాను అనమాట. సరే, అంత ఎక్కువ ప్రిపరేషన్ కాదు, మార్నింగ్ తినటం కోసమని. బ్రేక్ఫాస్ట్ బదులు దోశ, ఇడ్లీ ఇవన్నీ పొద్దున్నే వీటి బదులు మేము మిల్లెట్స్ కానీ లేకపోతే ఎప్పుడన్నా రైస్ కానీ ఇలా అయితే మార్నింగ్ తీసుకుంటున్నాం. నైట్ టిఫిన్స్ అనమాట. అదే మార్నింగ్ టిఫిన్ తింటే ఈవినింగ్ రైస్ అవుతుంది, ఎర్లీగానే తింటాం కాబట్టి. అట్లా మంచిదే కదా మనకి. 6 కల్లా తింటాము, అట్లీస్ట్ 7కి తిన్నా కూడా హెల్త్ పరంగా మంచిదే. హెవీ ఫుడ్ మార్నింగ్ తీసుకున్నా నైట్ లైట్గా తీసుకుంటే టిఫిన్స్ అట్లా ఇంకా మంచిది కదా. సరే, ఎనీవే స్టార్ట్ చేసాం, చాలా రోజుల నుంచే ఫాలో అవుతున్నాం. మీరు కూడా ఎవరన్నా ఛాన్స్ ఉంటే ట్రై చేయండి. ఇట్లా ఒకసారి అలవాటు అయితే ఖచ్చితంగా మనకి చాలా బాగుంటుంది, డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. వెయిట్ గెయిన్ అవ్వరు. నైట్ టైము ఎలాంటి మనకి ఫుడ్ ప్రాబ్లమ్స్ అట్లా ఉండవు. షుగర్ వాళ్ళకైనా ఎవరికైనా కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. మేమైతే చాలా రోజుల నుంచి ఎర్లీ డిన్నర్ అయితే ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ అట్లా ఉంటే ఇలా చూడండి, ఎర్లీగా తినడానికి ట్రై చేయండి. సరే, ఇక్కడైతే నేను ఇంకా పొట్లకాయలు కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి
ఆ పొట్లకాయలో వాటర్ ఉంటుంది కదా, అదంతా తీసేసాను. అలా అయితే మనకి కొంచెం పొడి పొడిలాడుతూ ఫ్రై బాగా వస్తుందని చెప్పేసి, నీరుంటే కొంచెం మళ్ళీ మనకి కుక్ అవ్వటం అనేది ముద్దగా కుక్ అవుతుంది కదా. సరే ఉప్పు వేసి బాగా ఆ నీరంతా తీసేసాను. ఇంకా తాలింపు పెట్టేసుకొని ఉల్లిపాయలు, పొట్లకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇవి గుగ్గిళ్ళు కూడా ఇంకా ఉడికినవి. ఇవైతే ఇంకా ఈ వాటర్ అది తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత ఇంకా మా వారికి లంచ్ బాక్స్లో పెట్టేస్తా. ఇలా ఉడకపెట్టుకున్నప్పుడు మనం ఈ వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా చక్కగా చారులా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా ఇది చూసే ఉంటారు. చాలా వీడియోస్లో ఇది షార్ట్గా పెట్టాను. ఇంతకుముందు వీడియోస్లో ఇంకా వ్లాగ్స్ అంటే మనకి రెగ్యులర్గా కర్రీస్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కదా. డైలీ స్పెషల్స్ అంటే అందుట్లో మార్నింగ్ అసలు హడావిడిలో ఏం చేయాలన్నా కష్టమే. సరే, ఇక్కడైతే ఇంకా వాటర్ వరకు తీసేసుకున్నా. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసుకొని, ఎంతమంది ఇలా ట్రై చేస్తారు అంటే వేరే బొబ్బర్లు, రాజ్మా ఆ వాటరు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ శనగలు ఉడకబెట్టిన వాటర్ అయితే చాలా బాగుంటుంది. నేను అవి కూడా ఉంచుతాను, అవి కూడా ఏం పారిపోయాను అంటే రెగ్యులర్గా కుక్ చేస్తున్నాను కాబట్టి అవి వాటర్ అయితే ఏం తీసేయను అనమాట. సరే, అందులో కొంచెం చింతపండు వేసుకున్నాను, వాటర్ యాడ్ చేసుకున్నాను అంతే. చింతపండు గుజ్జు కూడా అయిపోయింది. చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 6 months అయి ఉండదు నేను ప్రిపేర్ చేసి. మళ్ళీ తీసుకొచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది. ఇంకా రైస్ కూడా కుక్ అయింది. పొట్లకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్లే. రైస్ కొంచెం చల్లగా అయితే లంచ్ బాక్స్లోకి రైస్ ఐటెం చేద్దామని చెప్పేసి ముందుగా కుక్ చేసి పెట్టానన్నమాట. మరీ వేడి వేడిగా వేస్తే మళ్ళీ రైస్ అంతా ముక్కలు అయిపోయినట్లు అయిపోతుంది కదా మనం కుక్ చేసిన వెంటనే. సరే అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నా. ఈ లోపు అయితే ఇక్కడ అదే శనగలుది అవి నీళ్లు పక్కన పెట్టేశాను కదా, అవి చారు చేసేద్దామని చెప్పేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అవి వేసుకున్నా. ఇవి వేగేలోపు ఇక్కడ చూడండి పొట్లకాయ కూడా బాగా వేగిపోయింది. మనం వాటర్ అది తీసేస్తే కొంచెం సాల్ట్ వేసి అట్లా బాగా పిసికి వాటర్ తీసేస్తే ఫాస్ట్గా వేగుతాయి ముక్కలు కూడా. పొట్లకాయ మనకి ఎక్కువ టైం ఏం పట్టదు కదా, చాలా త్వరగానే కుక్ అవుద్ది. ఇందులో కారం వేసుకున్నాను. ఈ కారము కొబ్బరి కారమే, ఎల్లో కలర్లో ఉందనుకుంటున్నారు కదా, అది చాలా తక్కువ కారం వేసాను అనమాట. కొబ్బరి ఎక్కువ వేసి కారం తక్కువ వేసాను. పుట్నాల పప్పు అవన్నీ వేసి చేసిందనమాట. మామూలుగా అయితే కారము డిఫరెంట్ కలర్లోనే ఉంటుంది, బాగా ఎర్రగా ఉంటుంది. ఈ కారం అయిపోవచ్చిందిలేండి, ఇంకా నెక్స్ట్ టైం నుంచి బాగా ఎరుపు రంగులోనే ఉంటుంది కొబ్బరి కారం. మొన్న ఊరు నుండి వచ్చేటప్పుడు అలా తీసుకొచ్చాను. ఇంకా ఆ ఫ్రై కూడా ప్రిపేర్ అయ్యింది. ఇందులో నేను ఈ టమాటా, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఇంకా ఆ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా అవి చిన్నగా మరుగుతూ ఉంటాయి. ఇక్కడ రైస్ ఐటమ్ అని చెప్పాను కదా, లంచ్ బాక్స్లోకి బీట్రూట్ రైస్ ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఇది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇక్కడైతే ఇంకా అది పెట్టలేదన్నమాట. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్ వీడియో చెక్ చేయండి ప్లీజ్. రైస్ అయితే చాలా బాగుంది, సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. బీట్రూట్ తినని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకా మార్నింగ్ అంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి మా అమ్మాయికి లంచ్ బాక్స్ పెట్టి తన్ని బస్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా నేను వర్కౌట్ చేసుకోవటానికి వెళ్ళాను. ఇంకా వర్కౌట్ నుండి వచ్చిన తర్వాత అనమాట ఇంకా ఇవన్నీ ఒకసారి సర్ది పెట్టేసుకొని చూడండి. కర్రీసు, రైస్ కూడా కొంచెం మిగిలింది, బీట్రూట్ రైస్, నార్మల్ రైస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ వాటరు తాగుతున్నా.
బీట్రూట్ ఇలా చేసి పెట్టుకున్నాను కదా, క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ. ఇందులో మీరు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుండిద్ది. అల్లము, కొంచెం పుదీనా అట్లా యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇంకా ఆ రోజు వేయలేదన్నమాట. అప్పటికే కొంచెం జ్యూసర్ అది అంత సరిగా తిరగలేదని చెప్పేసి చాలా ఎక్కువ టైం పట్టింది. సరే అంతవరకే క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ వేసుకున్నా. మీరు ముందు వీడియోలో కూడా చూసుంటారు కదా, ఇవి ట్రేస్లో చూపించాను. జస్ట్ నేనైతే ఇక్కడ ఒక 3 క్యూబ్స్ అలా వేసుకున్నా. అంటే ఎప్పుడు కుదిరితే అప్పుడే, కరెక్ట్గా మార్నింగే అంటే ఒక్కోసారి అవ్వదు. అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసి వేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది కదా, వింటర్లో కొంచెం మనకు తాగటానికి కూడా బాగా చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడైతే టైం ఉందన్నమాట. జిమ్కి అది వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక కప్పు కలుపుకుంటున్నా. ఇంకా టైం ఉంది బ్రేక్ఫాస్ట్ అది చేయటానికి. ఇంకా తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా వారు నేను ఫుడ్ తిన్న తర్వాత చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. 2 టైమ్స్ వస్తానే ఉన్నాయి గిన్నెలు. ఇప్పుడు అవన్నీ ఇంకా మార్నింగ్ సెషన్ కదా, అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా బట్టలు కూడా రెడీగా ఉన్నాయి వాషింగ్ మిషన్లో. ఇంక ఈ బట్టలన్నీ తీసి ఆరేసుకుంటే ఇంకా మార్నింగ్ అంతవరకు కొంచెం సేపు టైం ఉంటుంది రిలాక్స్ అవ్వడానికి. అట్లా ఆఫ్టర్నూన్ టైం అంటే మళ్ళీ వీడియో ఎడిటింగ్ అలా ఉంటే చేసుకుంటాను ఆఫ్టర్నూను. కొంతసేపు ఏదన్నా టీవీ చూస్తా అట్లాగా. ఇంకా సాయంత్రం ఇది మా అమ్మాయి వచ్చే ముందనమాట. ఇంకా తను స్కూల్ నుంచి 3:15కి అలా వస్తుంది. తను వచ్చేలోపు ఇంకా బ్రెడ్ ఉంటే శాండ్విచ్ ప్రిపేర్ చేస్తామని చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరన్నా మీ పిల్లలు ఇలా గుగ్గిలిలాగా తినకపోతే శనగలు కానీ అట్లా ఇలా శాండ్విచ్ ఇలా చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది, తింటారు ఎవరైనా. ఇంకా తనకి మార్నింగ్ అంత పెట్టడానికి టైం అయితే లేదు. ఇంకోటి తను ఒక బాక్సే తీసుకెళ్తాను వద్దని అంటుంది కదా, అందుకని పెట్టివ్వలేదు. మామూలుగా అయితే తింటది. సెకండ్ బ్రేక్ అట్లా స్మాల్ బ్రేక్ టైంలో ఫ్రూట్స్ కానీ ఇట్లా ఇవి పెట్టిస్తే తినేసి వస్తుంది. ఇంకా ఈరోజు తనకి తీసుకెళ్ళలేదు కాబట్టి సరే ఇక్కడ ఎలా అయితేనే మనం తినేవి హెల్తీ ఫుడ్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేయాల్సిందే. ఇప్పుడు అదే నేను ఇంటికి రాగానే ఇంకా ఆ గుగ్గిళ్ళు ఉన్నాయి తింటావా అంటే తినరు కదా పిల్లలు ఎవరైనా సరే. సరే బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ ఉంది, సరే మంచిదే కదా బ్రౌన్ బ్రెడ్. రెగ్యులర్గా అయితే శాండ్విచ్ చేయనులేండి, ఎప్పుడన్నా ఇంకా చాలా తక్కువ, మంత్లీ వన్స్ అలా తెస్తుంటా నేను బ్రెడ్. సరే అని ఇందులో శనగల్ని బాగా కొంచెం క్రష్ చేశాను. కావాలంటే మిక్సీలో అయినా కొంచెం ఒక్కసారి 2 సార్లు అలా తిప్పుకుంటే మనకి ఇలా వస్తుంది కచ్చాపచ్చాగా అన్నట్లు. అందులో ఉల్లిపాయలు, మిరియాల పొడి, మనకి మిక్స్డ్ వెర్బ్స్ ఉంటాయి కదా, హెర్బ్స్, ఆరిగానో ఉంటాయి కదా, అవి ఏమన్నా యాడ్ చేసుకోండి. కొంచెం అయితే మయోనైజ్ వేసా, 1 స్పూన్ వేసాను, ఎందుకంటే లేకపోతే కెచప్ అయినా ఏదైనా ఇది మనకి విడిపోకుండా బ్రెడ్లో పెట్టినప్పుడు మయోనైజ్ వేసుకుంటే మనం చీజ్ పెట్టినా పెట్టకపోయినా కూడా చక్కగా స్టిక్ అయి ఉండిద్ది అనమాట బ్రెడ్ స్లైసెస్ పెట్టినప్పుడు. శాండ్విచ్ మేకర్లో చేసుకోవచ్చు, లేదంటే ఇలా మనం ప్యాన్ పైన కొంచెం బటర్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చక్కగా. 2 వైపులా ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా ఈ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ శనగలు ఉంది కదా, ఇదంతా మనం ఎంత కావాలంటే అంత ఇలా ఫిల్ చేసుకోవచ్చు. చీజ్ స్లైస్ పెట్టకపోయినా కూడా చక్కగా మనకి బ్రెడ్ని 2 ఇలా స్టిక్ అయినట్లుగా ఉంటుంది, తినేటప్పుడు విడిపోకుండా కింద పడకుండా అట్లా కూడా ఉంటుంది కొంచెం మైనైజ్ వేసుకుంటే. మైనైజ్ లేకపోతే మనం నార్మల్ కెచప్ అయినా టమాటా కెచప్ అవి ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. దీని మీద కావాలంటే మనం కీరా పెట్టుకోవచ్చు, లెట్యూస్ కానీ ఇలా తినచ్చు. జనరల్గా అయితే అసలు ఇవేం చేయకపోయినా మా అమ్మాయి కీరా, కొంచెం ఉల్లిపాయలు, లెట్యూస్ అవి పెట్టుకొని తినేస్తూ ఉంటుంది, ఫ్రై చేసి ఇస్తే చాలు.
కాకపోతే ఈరోజు ఇంకా ఇవి తినలేదు కాబట్టి తనకి శనగలు తినడానికి అంత టైం కుదరలేదని చెప్పేసి ఇంకా మార్నింగ్ స్కూల్కి పెట్టే టైం అయితే నాకు అవ్వలేదు కదా, అందుకోసమని నేను బ్రెడ్లో పెట్టేసి ఇచ్చేస్తున్నాను. బ్రౌన్ బ్రెడ్ బాగుంది, ఇది మనకి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, శనగలు మనకి ప్రోటీన్ కదా, డేలో ఒకసారి ఇలా తీసుకోండి తప్పేం లేదనుకుంటా నేను, మంచిది హెల్త్ పరంగా. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా ఇచ్చేసాను తనకి, తను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇచ్చేసి ఇక్కడ నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి పుదీనా, కొత్తిమీర, టమాటో, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవి వేసుకొని ఇవన్నీ వేయించి పెట్టాను. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ వేస్తున్నా, దోశలోకి చట్నీకి చేస్తున్నాను. యాక్చువల్గా అదే చెప్పాను కదా, ముందు రోజు నేను లిటిల్ మిల్లెట్స్ నానబెట్టాను, అది దోశ బ్యాటర్ చూసే ఉంటారు మీరు ముందు వీడియోలో. లిటిల్ మిల్లెట్స్ ఇంక ఈరోజు నైట్ డిన్నర్లోకి దోశ వేసుకుందామని చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకున్నా. ఇంకా చింతపండు అయితే అయిపోయింది, వేయట్లేదు. టమాటా మనకు కొంచెం పులుపుగానే ఉంటుంది కదా, మాకు ఈ చట్నీస్లో వీటిలోకి చింతపండు అంత కంపల్సరిగా వేయాలని అయితే ఉండదు, ఎందుకంటే అంత డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. చారు, పులుసు వీటిల్లోకి ఎక్కువగా వేస్తూ ఉంటాం, కానీ నార్మల్గా అయితే చింతపండు లేకుండానే ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఇది లిటిల్ మిల్లెట్స్తో చేసింది. ఇందులో నేను రైస్ కానీ అటుకులు ఏం యాడ్ చేయలేదు, జస్ట్ 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల మిల్లెట్స్ వేసుకొని మిక్సీ పట్టేసి ఇంకా పెట్టేశాను. చూడండి పిండి ఎంత పైకి వచ్చిందో, చాలా కిందకి ఉంది, అంటే 1 కప్పు అంటే చాలా తక్కువే వస్తుంది కదా, ఆ డబ్బాకి పావు వంతు అట్లా వచ్చింది. ఇంకా బాగా ఫుల్గా బాగా పులిసింది అనమాట పిండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఇప్పుడు ఈ దోశలు అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇంకా డిన్నర్లోకి. టేస్ట్ మనకి ఏం డిఫరెన్స్ ఉండదు, రైస్తో తిన్న వాటిలాగే ఉంటాయి. కొంచెం జొన్నలు, సజ్జలు, రాగులు అవైతే మనకి టేస్ట్ క్లియర్గా తెలుస్తుంది, కానీ ఇవి మాత్రం నార్మల్ మనం రైస్తో తిన్న వాటిలాగే ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ అయితే నాకేమంత అనిపించలేదు. చట్నీ ఇంకా అది పుదీనా చట్నీ ఉంది కదా, దాంతో తినేస్తాము. ఈ మధ్య కొంచెం వేరుశనగపప్పు, కొబ్బరి ఈ చట్నీలు అయితే కొంచెం తగ్గించేసాను. ఎక్కువగా మిక్సింగ్ అనమాట, ఇంకా వెజిటేబుల్స్లో మిక్స్ చేసుకోవటం కానీ, లేకపోతే ఇట్లా పుదీనా, కొత్తిమీర చట్నీ, లీఫీ వెజిటేబుల్స్ ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నా దోశల్లోకి. మొత్తం వేరుశనగపప్పుతో అంటే చాలా అసలు చాలా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, లేకపోతే అంత అంత మంచిది కాదు కదా. కోకోనట్ కూడా కొంతమందికి మంచిది, థైరాయిడ్ వాళ్ళకైతే చాలా మంచిది అంటారు. సరే, ఏదైనా మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటేనే మంచిదని ఇట్లా కూరగాయలతో పాటు కలిపి చేసినవి, ఇవి మన రోటి పచ్చళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవే నేను మిక్స్ చేసుకుంటున్నా ఎక్కువ. దోశల్లో కూడా అవే బాగుంటున్నాయి, కొంచెం మనకి ఫిల్ అయినట్లు ఉంటుంది, బాగుంటుందని. చూడండి దోశ ఎంత బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఎవరన్నా మిల్లెట్స్ ట్రై చేయకపోతే, మిల్లెట్స్ తినాలనుకున్నా చక్కగా ఇలా వేసేసుకోండి. ఇడ్లీలు కూడా వస్తాయి, కొంచెం మిక్సీ పట్టేటప్పుడే మనం కొంచెం నూకగా ఉండేటట్లుగా పట్టుకుంటే చక్కగా ఇడ్లీలు కూడా వచ్చేస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి, బాయ్.